నెల్లూరు చేపల పులుసు ఎప్పుడైనా ట్రై చేసావా? అసలు ఉంటేనే కదా ట్రై చేయాలనుకంటావా? వచ్చేసింది. అలాగే ఇక్కడ 70 రూపీస్‌కే మీల్స్ అయితే సర్వ్ చేస్తున్నారు. బాబాయ్ రీసెంట్‌గా నేను మన పెళ్ళిగాని ప్రసాద్ ఈ మహాలక్ష్మి మీల్స్‌కి అయితే వచ్చాం. ఇక్కడ మెనూ ఐటమ్స్ అయితే మామూలుగా అంటే మామూలుగా ఒక రేంజ్‌లో ఉంది. ఇంకేముంది వెళ్ళంగానే ఇస్తరాకు ఓపెన్ చేసామా, నీట్‌గా కడిగామా అని పెట్టేసా బాబాయ్. ఇక్కడ బాగా ఫేమస్ అయిన చికెన్ కర్రీ రైసు, అట్లాగే చికెన్ ఫ్రై రైసు, దాంతోపాటు మటన్ కర్రీ రైసు, చేపల పులుసు అయితే దొరుకుతున్నాయి. వీటితో పాటు దమ్ బిర్యానీ కూడా దొరుకుతుంది. ఇంకేముంది ఫాలోవర్తో అయితే హల్చల్ చేశాం. మన ఫాలోవర్ కొంచెం ఇబ్బంది పడుతుంటే నేనే పక్కన కూర్చోబెట్టి కోసరు ఒకటి ఇచ్చా బాబాయ్. ఇక నేను వెజిటేరియన్ ట్రై చేశానో లేదో, మన ప్రసాద్ మాత్రం చికెన్ కర్రీతో అయితే ట్రై చేశాడు. చికెన్ కర్రీ ప్రసాద్కి పిచ్చెక్కేసిందంట. అలా ఫుడ్ని అయితే ఆస్వాదిస్తా అయితే నేను ప్రసాద్ అయితే తింటున్నాం. ఈలోపు ప్రసాద్ నా ప్లేట్లోనే అప్పడం లాగేశాడు. వీళ్ళు ఎప్పుడు ఇంతే అని చెప్పి మన ఫాలోవర్ మాత్రం మంచిగా చికెన్ దమ్ బిర్యానీ సర్వ్ చేశారు. ఇకపోతే ఇక్కడ ఫుడ్ కానీ వీళ్ళ అంబియన్స్ కానీ వీళ్ళ మర్యాద కానీ వేరే లెవెల్ బాబాయ్. అండ్ మర్చిపోయాను, వీళ్ళ 100 రూపీస్కి అన్లిమిటెడ్ మీల్స్ కూడా పెడుతున్నారు. ఇక దీని లొకేషన్ వచ్చేలోపు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఇంకా వెళ్తారు కదా, వెళ్తే ఫాలో కొట్టేళ్ళు ఎలా ఉంది ఏంటో కామెంట్ చేయి.